ఓం శ్రీమాత్రే నమః. మకర రాశి సోదరిమణులారా, ఈ వీడియో చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే ఈ వీడియోకి అర్థం తెలుస్తుంది. స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే నష్టపోతారు. మకర రాశి వారు ఈ రోజుల్లో మీ జీవితంలో జరగబోయే ముఖ్యమైన మార్పులు, అపార్థాలు, సంబంధాల పరీక్షల గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా ఆన్ చేయండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించిన ప్రతి ముఖ్యమైన తేదీ, ప్రతి గృహ పరిణామం మీ జీవితంలో వచ్చే మలుపుల గురించి ముందుగానే మీకు తెలియజేయడం మా లక్ష్యం. మీ ఒక్క లైక్ మా కృషి ప్రోత్సాహం, మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు రాబోయే జాతక ఫలితాన్ని ముందుగా అందిస్తుంది. మకర రాశి వారు సాధారణంగా నియంత్రణలో జాగ్రత్తగా ఉంటారు, కానీ కొన్ని సందర్భాల్లో ముందస్తు హెచ్చరికలు ఎంతో ఉపయోగపడతాయి. అందుకే అలాంటి విశ్లేషణలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి స్నేహితులతో షేర్ చేయండి. మీ అందరినీ మాకు మకర రాశి వారికి ఒక మానసిక పరీక్షల రోజు కావచ్చు. ఈ రోజు నుండి ఎస్ అనే వ్యక్తి జీవితంలో ఒక కొత్త పరిచయం అడ్డం అవుతుంది. ఆ అమ్మాయి మాటలు, ప్రవర్తన చూపించే అపాయత మొదట చాలా సహజంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కానీ మకర రాశి వారు సహజంగా గంభీర స్వభావం కలవారు కాబట్టి లోపల ఒక చిన్న అనుమానం మొదలవుతుంది. ఇది నిజమేనా అనుబంధమా, లేక ఏదైనా ప్రయోజనం కోసం దగ్గర అవుతుందా అనే సందేహం మీ మనసులో మొదలవుతుంది. అయినా కూడా మీరు బయటకు చెప్పకుండా గమనించే ధోరణే అవలంబిస్తారు. ఈ రోజున మాట్లాడే మాటలు భవిష్యత్తుకు పునాది వేస్తాయి. ఒక చిన్న అపార్థం పెద్ద సమస్యగా మారే సూచనలు ఉన్నాయి. ఎస్ అనే వ్యక్తి తన మనసులో ఉన్న అనుమానాలు మీతో పంచుకోవాలనే భావించవచ్చు, కానీ ఆ విధమైన కొంచెం కఠినంగా అనిపించవచ్చు. మీరు ఆ మాటలను విమర్శంగా తీసుకోకుంటే సంబంధంలో ఒక చిన్న చిలికగా మొదలవుతుంది. కాబట్టి ఈరోజు ముఖ్యంగా ఆవేశం తగ్గించి పరిశీలన పెంచడం చాలా అవసరం. భావోద్వేగాలకు లోనవ్వకుండా ఒక అడుగు వెనక్కి వేసి ఆలోచిస్తే నిజం మీకే స్పష్టమవుతుంది. 5వ తేదీ మీకు ఒక హెచ్చరికలా అనిపిస్తుంది. ఎవరి మాటలు నమ్మాలో, ఎవరి ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలో జాగ్రత్తగా నిర్ణయించాలి. 6వ తేదీలో మకర రాశి వారికి భావోద్వేగంగా కొంచెం భారంగా అనిపించే రోజు కావచ్చు. ఈ రోజు ఎస్ అనే వ్యక్తి తన నిజమైన ఉద్దేశాన్ని బయట పెట్టే ప్రయత్నం చేస్తాడు. అతను ఆ అమ్మాయిని ప్రవర్తనలో ఏదో తేడా ఉందని గమనించి మిమ్మల్ని ఒక ప్రమాదం నుంచి దూరంగా ఉంచాలని భావిస్తాడు. కానీ అతను చెప్పే విధానం కాస్త కఠినంగా, నేరుగా ఉండటం వల్ల మీరు అతని మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అతను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, అతనికి నా ఆనందం ఇష్టం లేదా అనే సందేహాలు మీ మనసులో కలగవచ్చు. ఆ అమ్మాయి మాత్రం ఈ సమయంలో మిమ్మల్ని తన వైపు మరింతగా ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. తను బాధపడుతున్నట్టు లేదా ఎస్ అనే వ్యక్తి అనవసరంగా సమస్య సృష్టిస్తున్నాడనే చెప్పవచ్చు. ఈ పరిస్థితిలో మకర రాశి వారి సహజ స్వభావమైన మొండితనం, ఆత్మగౌరవం ముందుకు వస్తాయి. మీరు ఎవరి మాట నమ్మాలో తెలియక గందరగోళానికి లోనవుతారు. ఈ రోజు తీసుకునే నిర్ణయం చాలా ముఖ్యమైనది. మీరు క్షణిక భావోద్వేగాలతో స్పందిస్తే నిజంగా మీకు మేలు కోరుకునే వ్యక్తి దూరం చేసే ప్రమాదం ఉంది. కానీ సహనంతో ఆలోచించి 2 వైపుల మాటలు ప్రశాంతంగా వింటే నిజం మీకు అర్థమవుతుంది. 6వ తేదీ మీకు ఒక బుద్ధి పరీక్ష లాంటిది. భావోద్వేగం కాకుండా విచక్షణలో ముందుకు సాగితే మీరు తప్పించుకునే ప్రమాదం తగ్గుతుంది. 7వ తేదీలో వస్తే మకర రాశి వారికి భావోద్వేగాలుగా
పరంగా ఆత్మగౌరవం కీలకమైన రోజు కావచ్చు. ఇప్పటి వరకు చిన్నగా అనిపించిన అపార్థాలు ఈ రోజున పెద్దవిగా మారే అవకాశం ఉంది. ఎస్ అనే వ్యక్తి మీకు మేలు చేయాలనే ఉద్దేశంలో కొన్ని కఠినమైన నిజాలు చెప్పవచ్చు. కానీ ఆ మాటలు మీకు విమర్శంలాగా లేదా అనవసరమైన జోక్యంలాగా అనిపించే ప్రమాదం ఉంది. ఈ సమయంలో ఆ అమ్మాయి మీ మనసును మరింతగా భావితం చేస్తే ఎస్ అనే వ్యక్తిపై అనుమానం కలిగించేలా మాట్లాడవచ్చు. మకర రాశి వారికి స్వభావం ప్రకారం ఒకసారి నమ్మకం దెబ్బతింటే దూరం పెట్టడం సహజం. అదే పరిస్థితి 7వ తేదీ కనిపించవచ్చు. మీరు ఎస్ అనే వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకోకుండా అతన్ని దూరం పెట్టే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నిర్ణయం తీసుకునే ముందు క్షణం ఆగి ఆలోచించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈరోజు తీసుకున్న నిర్ణయం తరువాత పశ్చాత్తాపానికి దారి తీయవచ్చు. ఈ తేదీ మీకు ఒక గుణపాఠం అవుతుంది. నిజమైన రక్షణ ఎప్పుడూ మధురమైన మాటలతో రావదు, కొన్నిసార్లు కఠినమైన హెచ్చరికల రూపంలో వస్తుంది. కాబట్టి ఆవేశంలో కాదు, ఆలోచనతో స్పందిస్తే సంబంధాలు కాపాడబడతాయి. 7వ తేదీలో మకర రాశి వారికి ఒక పరీక్ష రోజు. విశ్వాసం, సహనం మరియు నిజం గుర్తించే ఒక శక్తి ఇవే మీ బలాలు. 8వ తేదీలో మకర రాశి వారికి ఒక నిజం బయటపడుతుంది. రోజు కావచ్చు, గత 3 రోజులుగా ఉన్న అనుమానాలు, అపార్థాలు ఈరోజు కొత్త స్పష్టత పొందే సూచనలు ఉన్నాయి. ఆ అమ్మాయి ప్రవర్తనలో ఉన్న అసలైన ఉద్దేశం బయటపడే అవకాశం ఉంది. మీరు నమ్మిన మాటలు, మీరు తీసుకున్న నిర్ణయాలు ఈ రోజున మళ్ళీ ఒకసారి మీ ముందుకు వస్తాయి. ఎస్ అనే వ్యక్తి నిజంగా మీ మేలు కోసమే మాట్లాడడానికి ఈ రోజున మీకు అర్థమయ్యే పరిస్థితి రావచ్చు. మీరు తొందరపడితే తీసుకున్న నిర్ణయం వలన అతన్ని దూరం పెట్టి ఉంటే మనసులో పశ్చాత్తాపం కలగవచ్చు. కానీ ఇది పూర్తిగా నష్టమైన రోజు కాదు. సరే చేసుకునే అవకాశం కూడా ఉంది. మీరు నిజం తెలుసుకున్న వెంటనే గౌరవాన్ని పక్కన పెట్టి మాట్లాడితే సంబంధం మళ్ళీ పటిష్టం కావచ్చు. 8వ తేదీ వరకు ఒక పెద్ద గుణపాఠం ఇస్తుంది. మధురమైన మాటల కన్నా నిజాయితీని ముఖ్యమైనది. ఎవరికైనా కఠినంగా మాట్లాడిన వారి ఉద్దేశం మంచిదైతే వారిని కోల్పోకూడదు. ఈ రోజు మకర రాశి వారికి ఆత్మ పరిశీలన చేసే సమయం. సహనం, వివేకం, నిజం గుర్తించే శక్తి ఉంటే మీరు ఈ పరిస్థితిని సానుకూలంగా మార్చుకోగలుగుతారు. ఈ జాతక విశ్లేషణలు మీకు ఉపయోగపడిందని అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ను ఆన్ చేసి ప్రతి అప్డేట్ను ముందుగానే పొందండి. మీ ఒక్క లైక్ మా కృషికి బలం ఇస్తుంది. మీ సబ్స్క్రైబ్ మాకు మరింత ప్రోత్సాహం ఇస్తుంది. మకర రాశి వారు సాధారణంగా లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అదే విధంగా మంచి సమాధానం ఎంచుకోవడంలో కూడా ముందుకు ఉంటారు. కాబట్టి మీరు రాశికి సంబంధించిన ప్రతి ముఖ్యమైన తేదీ, ప్రతి గొప్పతనాన్ని, గృహ పరిణామం తెలుసుకోవాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.